ఎస్వీఎస్ రెడ్డి గారు సో మొత్తంగా ఈరోజు వైసీపీని అంటే ఇక్కడ ఉన్న ప్యానల్ పరిస్థితి నేను చెప్పట్లేదు కానీ ఎందుకో వైసీపీ ఒక ఎలోన్ అయిన పరిస్థితి సిచ్యువేషన్స్ ఉన్నాయా ఒంటరి అయిపోయిందా ఎందుకంటారు దానికి కారణం ఎవరు ఇప్పుడు ఆయన అన్నట్టుగానే హత్యలు ఆత్మహత్యలు అనేది ఏమైనా వర్తించేలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గత 14 సంవత్సరాలుగా ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు ఈ రోజు ఒంటరిగా పోరాటం చేయలేదు గత ఏదైతే పార్టీలు ఇన్ని మాట్లాడుతున్నారో ఈ ప్యానల్ లో గానీ వాళ్ళ పార్టీలు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ విడాకులు తీసుకున్న వాళ్ళు కలిసి కాపురాలు చేసిన వాళ్ళు పార్టీలకి పెళ్లిళ్ళకి సంబంధం ఏంటండి ఇప్పుడు నేను ఎప్పుడు ఈ మాట మాట్లాడిన అందరూ దీనికి విడాకులు అంటారు ఇదంటారు అసలు పెళ్లి సంబంధాన్ని పార్టీల సంబంధాన్ని ఎలా కలుపుతాను చెప్పండి లేదంటే పొత్తులు కానీ పొత్తులు లేకుండా కానీ అనుకోండి మీ భాషలోనే విడిపోవడం అనుకోండి మీరు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొత్తు పెట్టుకోమని నరేంద్ర మోడీ గారిని చెప్పారా మేడం 2009లో మీరు పొత్తు పెట్టుకోవద్దని నరేంద్ర మోడీ గారికి ఏమైనా చెప్పాడా మరి 2024లో పోయి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు వినేస్తారా అంటే నరేంద్ర మోడీ గారు ఆయనకంటూ ఒక అవగాహన ఆయనకంటూ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు తెలియనటువంటి వ్యక్తి అయినా అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో వాళ్ళకున్న వ్యూహాలు వాళ్ళకున్న ఎత్తులు వాళ్ళకు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పరిస్థితి ఇంకేముంది మీరు ఎందుకు ఇట్లా పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఆలోచించుకోవడం ఇవన్నీ కూడా భ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పోర్టులు తెచ్చారు మెడికల్ కాలేజీలు తెచ్చారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నాడు మీరు ఎన్ని పోర్టులు చెప్పారు పోర్టులు తెచ్చారు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చారు చెప్పండి ఈ రోజు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు దేశ చరిత్రలోనే ఎప్పుడు మనకు ప్రారంభిస్తుంది ఇన్ని చేస్తుంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్నటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం కోసం డబ్బు కోసం ఆర్థిక బలం కోసం లేదా ఇంకో దాని కోసం చేస్తున్నటువంటి పార్టీలు వాళ్ళు ఎంతసేపు ఆ దిశగా ఆలోచిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించరు మేమేంది మెడల్ వచ్చింది ప్రత్యేక హోదా పెట్టేసి అమ్మేసి ప్యాకేజీలు తీసుకున్నటువంటి వాళ్ళు మేము మెడల్ ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేసింది వైసీపీ కదా ప్యాకేజ్ చాలని చెప్పనేసి మీరు ఒప్పుకొని వచ్చింది మీరా ఎస్వీఎస్ రెడ్డి గారు ఏమండి 5 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ 5 ఏళ్లు జరిగిన దాని గురించి ఏంటి అసలు మన ప్యాకేజ్ కాదండి మన స్టేటస్ ఏంటి ప్యాకేజ్ లో ఉన్నామా స్టేటస్ లో ఉన్నామా ఈ 5 ఏళ్ళు అసలు అదేంటో కూడా తెలియకుండా ఉండిపోయాంగా ప్యాకేజీలో ఉన్నామా స్టేటస్ లో ఉన్నామా అని చెప్పనేసి అక్కడ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మా బీజేపీలో ఉన్నారు బీజేపీలో ఎందుకు ఇవ్వలేదు లేదు ప్యాకేజీని ఎందుకు తీసుకొని ఎందుకు హోదాను తాకట్టు పెట్టారు వాళ్ళు అడగండి కాదు నేను అడుగుతున్నా నిజంగా 5 ఏళ్ల తర్వాత కాదండి 5 ఏళ్ల తర్వాత సగటు ఆంధ్ర ప్రజలకి తెలియాల్సిన విషయం ఏంటంటే కేంద్రం నుంచి విభజించబడిన తర్వాత అన్నదమ్ములుగా బయటికి ఒక రకంగా ఒక తమ్ముడినో అన్ననో బయటికి పంపించేసిన తర్వాత సరే ప్యాకేజ్ అన్నారు ఇదన్నారు అదన్నారు ఎంతో కొంత తెచ్చారు పోలవరం అన్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏదో హడావుడి నడిచింది బట్ ఎంత నడిచింది ఏంటి పక్కన పెడితే కానీ ఇప్పుడు ఏమండి ఇప్పుడు 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళు వాళ్ళు చెప్పారు మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టుకోవడం లేదా సూట్ కేసులు పట్టుకుని స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళడం విదేశాలకు వెళ్ళడం మేము చేస్తున్నాం చెప్పండి కానీ తెచ్చినట్టు చూపించమని చెప్పండి ఏం తెచ్చారో చూపించమని చెప్పండి ఏమీ లేదండి ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఒకటే వాళ్ళకి తెలుసు పబ్లిసిటీ చేసుకోవడం మాత్రం వాళ్ళకి తెలుసు లేదా అవతల వాళ్ళ మీద పడుతున్నారు వాళ్ళకి ఇంకేం తెలియదు వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి అతను ఒక శక్తి వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇవన్నీ ప్రయత్నాలు